ముసలితనం చాలా ఒక పాపంతో కూడుకుంది. నిజంగా చెప్పాలంటే అదొక శాపం. సో ముసలితనం అంటే అది వయసుకు వచ్చింది కాదు, మనసు కూడా వస్తుంటుంది. చేతకానితనం అంతే మాట్లాడి నేను చేయలేను, చేయలేకపోతున్నా, గతంలో బాగా చేసేవాడిని ఇప్పుడు చేయలేకపోతున్నా. ఇవన్నిటికీ కారణం ఏంటంటే అది ఒక శాపం. సో పాపం అంటే ఎట్లా ఉంటుందో మనకు తెలిసి తప్పులు చేస్తే పాపం, రైట్? ఇప్పుడు నేను రెండు శాపాలు పాపాల గురించి చెప్పాల్సిన టైం లేదు, అండ్ మోరోవర్ మనం వినే మోడ్ కూడా లేదు ఇప్పుడు. సో ఏదో కాలం జరుగుతుంది అని అనుకుంటున్నాం మనుషులు. కానీ ఇక్కడ ఒక చిన్న విషయం చెప్పాలి. మా ఫ్యామిలీ విషయం చెప్తా. మా నాన్నగారికి కానీ మా అమ్మగారికి కానీ ఎవరికైనా పెయిన్ ఉందనుకోండి, వాళ్ళు ఏం చెప్తారంటే చెప్పరు. పెయిన్ ఉందంటే అలా నొప్పిలో దాచుకుంటారు. ప్రతి ఇంట్లో ఉండే ప్రాబ్లం ఏంటంటే ఇంటిలో ఉన్న చిన్నపిల్లలతో చేయించుకోవడం ఇష్టం లేదు. చిన్నపిల్లలు ఏం చేస్తారు, అమ్మ నొప్పి అని చెప్పేసి చెప్తుంటారు. కానీ ఈ నొప్పులు ఏదైతే ఉన్నాయో అది పాపమా శాపమా తెలుసుకోవాల్సిన బాధ్యత లేదు. నమస్కారం, నేను సురేష్ని. మీ అందరికీ చాలా రోజులు పరిచయం ఉంది. నేను ఇంకా కొంచెం పంచకర్మ, ఈ మర్మ కళ ఇట్లా రకంగా చాలా రకంగా అందరికీ పరిచయం ఉంది. ఈరోజు అదే విషయంతో మాట్లాడుతున్నా. మనకి తెలియకుండా నొప్పులు వస్తున్నాయి, బట్ ఎందుకు వస్తున్నాయో తెలియట్లేదు. ఎందుకు వస్తున్నాయని తెలుసుకోకుండా తెలియని రోగాలకి అండ్ అంతు పట్టని రోగాలకి, లేకపోతే అది దాని అంతు చూడని రోగాలకి అన్నిటికీ మనం వెళ్ళిపోతున్నాం. అంటే నిజంగా మందు ఉందా లేదా తెలియట్లేదు. సో అలాంటి దీంట్లో భాగంగా దీని మీద పూర్తి అవగాహన, అధ్యయనం చేసి కొన్ని విషయాలు చెప్తున్నా నా దగ్గరికి ఎవరైతే వస్తున్నారో వాళ్ళకి. సార్ మీకు ఈ ప్రాబ్లం వచ్చిందంటే కారణము ఇది తిన్నారు, లేకపోతే ఇలా పడ్డారు, ఇలా కూర్చున్నారు, ఇలా నిలబడ్డారు. ఈ ఒక్క చెప్పే మనుషులు లోపల బయట దొరకకపోవడం వల్ల బయట ఏమవుతుందంటే అది ప్రొలాంగ్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం. ఇంకా దానికి ఇంకా తోడు బద్ధకంలోకి పెట్టడానికి ఈ మందులు వేసుకో తగ్గిపోతుంది, అవి చేయించుకో తగ్గిపోతుంది, ఇవి చేయించుకో తగ్గిపోతుంది. కానీ ఇది ఎందుకు వచ్చిందో కారణాలు చెప్పట్లే. నా పని కారణాలు చెప్పడమే. మీకు ఎందుకు వచ్చిందో కారణాలు చెప్తున్నా. అదేవిధంగా ఎలా తగ్గుతుంది, నా వల్ల చేత కాలేదు అనుకోండి, ఏదో ఎరిగిపోయింది అనుకోండి, అది కంపల్సరీ చేయించుకునే మార్గాలు కూడా చెప్తుంది. ఇందులో భాగంగా ఈరోజు మోకాలు నొప్పులను వేయించుకుందాం. అది వయసుతో సంబంధం లేకుండా వస్తుంది. ఒకప్పుడు ఏంటంటే 60-70 దాటలకు వస్తుంది. ఆ వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఇంట్లో లేదు సాకారం చేయట్లేదు. నేను నూనె రాస్తాను రామమ్మ, లేకపోతే మా నాన్న కూర్చొని పెట్టి రాయించడం, ఇట్లాంటి ఎవరు రావట్లేదు, చేయించుకోవట్లేదు కూడా పెద్దవాళ్ళు. సో అలాంటి పెద్దవాళ్ళకి ఏమైనా ఈ మోకాల నొప్పులకి ఏమైనా మీకు డౌట్స్ ఉన్నా, లేకపోతే ఇది ఎలా తగ్గుతుంది, సరే నా కొడుకుతో చేయించుకోవడం మీకు ఇష్టం లేకపోయినా, కొడుకు చేయడానికి అతనికి ఇష్టం లేకపోయినా నా దగ్గర రండి. ఇది ఎందుకు వచ్చినాయో కారణాలు చెప్తా, ఇంకా దానికి పెట్టంగా తగ్గడానికి మార్గాలు చెప్తా, ఆహారపు అలవాట్లు చెప్తా, కొంచెం మీకు సేవ చేస్తా. ఈ రకంగా చాలా మందికి పరిచయం అయినాను కాబట్టి ఇప్పుడు అదే నాలెడ్జ్ని, మీరు ఇచ్చిన బ్లెస్సింగ్స్ని చాలా మంది పిల్లలు పెద్దవాళ్ళు వస్తుంటారు, మోకాల నొప్పులు ఎలా చేస్తుంటున్నప్పుడు బాగుండు అంటే ఏం బాగుండు, నేను బాగుండు, ఆవులు బాగుండు, మా ఆవిడ బాగుండు, మా వాళ్ళందరూ బాగుండు, అంతే. అలాంటి బాగుండు అనేదానికి ఇవ్వండి. అవి ఇవ్వడానికి గురించి మీకు అన్ని విషయాలు చెప్దాం అనుకుంటున్నాం. మొక్కలు గుజ్జులు పెరిగిపోతున్నాయి, గుజ్జులు తగ్గిపోతున్నాయి, లేకపోతే ఆహారపు అలవాట్లలో మార్పులు జరుగుతున్నాయి. అలాంటివన్నీ నేను చెప్తా, రైట్? ఎందుకు నేర్చుకున్నది ఏదో ఉంది కదా, ఎందుకు నేర్చుకున్నాడో అందరికీ తెలుసు, నాకు తెలుసు, నాతో ఉన్న వాళ్ళందరికీ తెలుసు ఎందుకు నేర్చుకున్నాడు అని. ఆ నేర్చుకున్నది ఏదో మీకు చెప్పడానికే ఉన్నా. ఇదేదో కమర్షియల్ సిస్టమ్స్లో కాదు. చాలామంది వచ్చి బ్లెస్సింగ్స్ ఇస్తున్నప్పుడు ఆ బ్లెస్సింగ్స్ వల్ల నేను ఎదిగాను అండ్ ఇంకా ఎదుగుతాను కూడా. అలాంటి ఇంకా ఎదిగేటప్పుడు అది హస్తవాసి అంటారు కొందరు, మీ దగ్గర ఉంటే తగ్గిపోద్దని. ఈరోజు కూడా ఒక ఆవిడ వచ్చినది, ఎందుకు ఇటు నుంచి వెళ్ళిపోతుంది, ముంబై నుంచి వచ్చారంటే వాళ్ళ పాప దగ్గరికి వచ్చి ఇలా కూర్చున్న తర్వాత ఏమండి ఏం బాగున్నారంటే బాగున్నారు, ఏం కావాలి మీకు, ఏం ప్రోడక్ట్ కావాలి, లేదు నిన్ను చూడడానికి వచ్చాను, నీతో మాట్లాడడానికి వచ్చాను, చాలు. ఎందుకు గతంలో ఏదో మాట ఒక సాయం చేసినందుకు వాడు మళ్ళీ ఆ ఇంట్లో విషయాలన్నీ చెప్పుకుంటూ వచ్చినారు. సో అలాంటప్పుడు ఒక మంచి ఆప్యాయంగా కూర్చుంటున్నప్పుడు మీకు ఇంకేమైనా బాధలు ఉన్నాయి, నా బాధలు మీతో, మీ బాధలు నాతో, నా ఆనందాలు మీతో, మీ ఆనందాలు నాతో షేర్ చేసుకోవడానికి నేను ఉన్నాను, మర్చిపోద్దు. ఇంకా చెప్పుకోవాలనుకోండి, ఇష్టా లైఫ్ అనే పేరు పెట్టుకున్నాను. దేనికంటే ఇష్టమైన జీవితం అని ఒక అర్థంతో పెట్టుకున్నాం. ఇక్కడ చెప్పేది ఏంటంటే మందులు అమ్మడం మన పద్ధతి కాదు. మందులు నేను ఎప్పుడు కూడా సజెస్ట్ చేయను. మందు అంటే ఎవడు కూడా ఇష్టపడి వేసుకోడు. ఆహారంలో మార్పులు, ఎందుకు వచ్చిందో కారణాలు, ఇంకా ఫ్యూచర్లో రాకుండా ఉండడానికి ఏదైతే మార్గాలు, ఇవన్నీ మనం మాట్లాడుతున్నాం ఒక ఫ్యామిలీ రిలేటెడ్గా. సో అలాంటి దానికి సురేష్ ఎప్పుడు మీ ముందు ఉంటాడు. సో ఈరోజు నేను మోకాల నొప్పుల గురించి మాట్లాడతాను. సో జనరల్గా మోకాల నొప్పులు ఎందుకు వస్తాయంటే మనకి ఈ గుజ్జు అంటారు కదా, మనందరికంటే గమ్ అనుకుంటాం, దాన్ని కాట్లేజ్ అంటాం. అది కొన్ని మూలికలతో కలిసి ఉంది. అది గ్లూకోజోమ్ అని చెప్పేసి, ఎల్గ్లూతిన్ అని చెప్పేసి, జింక్ అని చెప్పేసి కొన్ని ఇంగ్లీష్ పదాలతో కలిసి ఉన్నాయి. మనం జనరల్గా ఏంటంటే ఇలా సౌండ్లు వస్తున్నావు, టిక్ టిక్ సౌండ్ వస్తుంది. సౌండ్ వస్తే పర్లేదు, నొప్పి వస్తుంది కదా. ఆ నొప్పి ఎందుకు వస్తుంది అంటే అక్కడ పిత్తం చేరిపోయి,
అంటే అక్కడ యాసిడ్ చేరిపోయినాయి, వాతం చేరిపోయి, గాలి చేరిపోయింది. అలాంటి వాతాన్ని అలాంటి పిత్తాన్ని బయటకు తీసేదే వైద్యం. అది ఇంటేక్ అవుతున్నప్పుడు స్లోగా బాడీలో అరిగి, ఏదో తినగానే తినిచ్చినప్పుడు అంటాం కదా, తినగానే కండొచ్చేయాలండి, అలాంటివి కావు. ఇంటేక్ స్లోగా ఉండేది మన మూలికల్లో శరీరంలో అరగాలి. అరిగింది ఎక్కడెక్కడ లోపాలు ఉన్నాయి అక్కడికి వెళ్ళాలి. ప్లాస్టింగ్ చేస్తాం, బాడీ అంతా ప్లాస్టింగ్ చేస్తాం, అప్పుడు ఎక్కడైనా గొంతులు ఉంటే కలిసిపోతాయి. కానీ ఒకటే దగ్గర చేసేటప్పుడు అది ఆపరేషన్ అంటారు. ఒక్క దగ్గర కట్ అయిపోతే అక్కడ ఆపరేషన్ చేస్తే తగ్గిపోతుంది. కానీ మొత్తం గోడంతా చేయాలంటే అన్ని పక్కల వాడాలి, ఎక్కువ టైం పడుతుంది. అట్లాగే ఇంటేక్ అనేది చాలా ఎక్కువ టైం పడుతుంది. కానీ ఎక్స్టర్నల్గా కొన్ని అయితే తగ్గిపోతున్నాయి. అలాంటప్పుడు మనం మట్టి వాడుతుంటాం. ఇంకా చెప్పుకోవాలనుకుంటే పైన నూనెలు కానీ, నెయ్యి కానీ, లేకపోతే ఇంకా మూలికల ఆముదం కానీ, ఇలాంటివన్నీ వాడుతుంటాం. సో అలాంటి దీంట్లో భాగంగా కొందరికి ఏమవుతుందంటే తెలియకుండానే బరువు ఎక్కువైపోతారు. అప్పర్ బాడీ బాగా ఎక్కువైపోయి మీ మోకాలు కానీ, పాదాలు కానీ, అరిపాదాలు కానీ బరువు మీద కంప్రెస్ అయిపోతే అది గమ్ అనేది బయటకు వచ్చేస్తుంది. ఆ గమ్ వచ్చినప్పుడు నొప్పి పెడుతుంది. దానికి ఎవరు చెప్పరు. నేనేం చేస్తానంటే, బాబు నువ్వు అప్పర్ బాడీ ఎక్కువ ఉన్నావు అని చెప్తా. లేదంటే కొందరికి బాగా పులుపు ఇష్టం, అంటే తీపి విపరీతంగా తింటూ ఉంటారు, తెల్లవారిసరికి రన్ చేస్తుంటారు, నీళ్లు తాగరు. ఆ లూబ్రికెంట్లో ప్రాబ్లం ఉన్నప్పుడు ఏమవుతుంది, మళ్ళీ అదే ప్రాబ్లమ్స్. మళ్ళీ చెప్తున్నా, అందరికీ ఒక రోగం, అందరికీ ఒక మందు కాదు. ఒక మనిషికి ఒక రోగం వస్తుంది, ఆ రోగానికి ఆ మూల కారణం ఏదైతే ఎత్తుక్కుంటామో అదే వైద్యం. దాన్ని ఒక్కటి నేను చెప్పడానికి ట్రై చేస్తాను. ఏదో గురువుల బ్లెస్సింగ్స్ కానీ, ఆల్రెడీ నా దగ్గర చేయించుకొని తగ్గించుకున్న వాళ్ళందరూ దీవెనలు కానీ వల్ల ఇవన్నీ తెలిసింది. మీ మనిషిని అర్థం చేసుకొని ఏవైతే ఆహార అలవాట్లు, ఇంతవరకు మందు వాడుతుంది కరెక్టా కాదా, ఇకపోయి చేసే మార్గాలు ఏవైతే ఉన్నాయో అన్ని చెప్తా. అవసరమైతే ఆపరేషన్ చేయించుకోమని నేనే చెప్తున్నాను. సో అలాంటప్పుడు ఏవైతే మార్గాలు ఉన్నాయో తెలుసుకోండి. ఈ రోజుల్లో ప్రతి ఒక్కటి ఆలోచన దృక్పథం మారిపోయింది. నీ పాకెట్లో డబ్బులు నాకు ఎలాగొస్తాయని ఆలోచిస్తున్నాడు, కానీ నీ చేతిలో ఉన్న బ్లెస్సింగ్స్ నాకు ఎలాగొస్తాయని ఎవరు ఆలోచించరు. అలా ఆలోచిస్తేనే అది వైద్యం. అందుకని అలాంటి వైద్యం రంగంలో ఉండి ఏదో కొంచెం మీ అందరు సేవ చేసుకుంటున్నాను కాబట్టి కొన్ని మార్గాలు చెప్తున్నాను. సో వీలైతే ఎక్కువ పులుపుకి అలవాటు అయిపోవద్దు, ప్రతిరోజు ఒకే ఆహార పదార్థానికి అలవాటు అవ్వద్దు. అప్పుడప్పుడు మనకి మూలికలు కావాలి కదా, మోకాల గుజ్జులు పెరగడానికి కానీ, లేకపోతే ఇందులో ఉన్న కార్టిలేజ్ పెరగాలంటే ఎటువంటి తినాలి, అలాంటివన్నీ నేర్చుకోవడం కానీ, లేకపోతే దీనికి ఎక్స్టర్నల్గా ఏమైనా చేయాలా, అసలు నిజమైన నొప్పా కాదా, ఇది సైడ్కి ఏదైనా సైడ్ జరిగిపోయిందా, ఇలాంటివన్నీ విషయాలు ఎప్పుడైనా మీరు వచ్చినప్పుడు కానీ, లేకపోతే నేను ఎప్పుడైనా మీకు ఎప్పుడైనా తారసపడినప్పుడు అప్పుడు కూడా కనుక్కుంటారు, నా గురించి అడుగుతారు. మీరు అడిగేటప్పుడు ఏమవుతుంది, మనస్ఫూర్తిగా చేస్తుంది. నిజంగా నా దగ్గర లేకపోయినా, ఆ క్షణానికి ఏం లేకపోయినా, బయట ఒక పెయిన్ ఆయిల్ తెచ్చుకున్నా, లేకపోతే ఇంట్లో వాడిన దీపం నూనె ఉంటుంది కదా, ఆ నూనెతో తగ్గించిన రోజులు కూడా చాలా ఉన్నాయి. అందుకని దయచేసి అర్థం చేసుకోండి. మనం ఏదో డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, రిపోర్టులు తీసుకోవాలి, కన్సల్టేషన్ చేయాలి, దాని తర్వాత మందులు వాడాలి, అవసరం లేకపోతే ఎక్స్రేలు ఇవన్నీ చేసేసుకొని ఇంకా దాన్ని పెద్ద ఆపరేషన్ చేసుకునే స్థితికి తెచ్చుకోదు. చిన్నగా ఉన్నప్పుడే తగ్గించుకోండి. ఏం లేదు, చిన్న మనవడు ఉంటాడు, వాడితో పిలుచుకొని కొంచెం రాయించుకోండి, లేతగా ఉంటుంది, కొడుకుంటాడు గట్టిగా ఉంటుంది, నాలాంటి ఉంటాడు, ఒక టెక్నిక్ ఉంటుంది. సో ఇలాగ ఎప్పుడైతే పెద్దవాళ్ళు ఆలోచించుకొని చేసుకుంటారో ఇంకొన్ని రోజులు బాగుంటుంది. ఆధ్యాత్మిక ఎదగచ్చు. ఆధ్యాత్మిక ఎదిగినప్పుడు కూడా మనకి ఫిజికల్ నొప్పులు తగ్గించుకోండి అని చెప్పారు. సో ఫిజికల్ నొప్పులు తగ్గించుకున్నప్పుడు చిన్నప్పుడే తగ్గించుకుంటారు, తక్కువలు ఉన్నప్పుడు తగ్గించుకుంటే చాలా బాగుంటుంది. పెరిగిపోయింది అనుకో ఎవరు తగ్గించలేరు. దానికి ఉన్న ప్రత్యామ్నాయాలు ఏమవుతుంది, అది కూడా మానసిక ఇబ్బంది జరుగుతుంది, శారీరక ఇబ్బంది జరుగుతుంది. ఎవరికి ఇంజక్షన్ వేసుకోవడం ఇష్టం లేదు, నూనె రాయించుకోవడం ఇష్టం, కరెక్టా, ఎవరికి ఆపరేషన్ చేయించుకోవడం ఇష్టం లేదు. కానీ అది తగ్గించే మార్గాలు ఏవైతే ఫుడ్లో లోపాలు ఇవన్నీ ఇలాంటివి తెలుసుకుంటే చాలు. పెద్దవాళ్ళు ఎవరైనా ఉన్నా, నేను ఇక్కడ ఉన్న ఇష్టా లైఫ్లో కానీ ఎప్పుడైనా మీరు నేను కానీ తారసపడితే కంపల్సరీ మీరు రండి, అడగండి, ఇగో నాకు ఈ నొప్పి ఉంది, చేయించుకోండి, బాగా చేయించుకోండి, తగ్గినంత వరకు అడగండి, నా ఫిల్టర్ పట్టుకొని అడగండి, పర్లేదు, కానీ తగ్గించుకోండి, తర్వాత మీ బ్లెస్సింగ్స్ ఇవ్వండి. ఇది ఇష్టా లైఫ్, రైట్. దాంతో ఉన్నప్పుడు చిన్న చిన్న నేను మందులు ఇస్తూ ఉంటాను, ఎందుకంటే అది అవసరం ఉన్నప్పుడు ఆహారమే మందు. ఇది తినండి, ఇది తినకూడదు, లేకపోతే ఇన్నాళ్ళు ఇవి తిన్నారు కదా ఇక ఆపండి, లేకపోతే దీంట్లో ఇది యాడ్ చేయండి, ఇవే చెప్పుకుంటాం. ఇట్లా విషయాలు ఎప్పుడైనా మాట్లాడుకునేవారు దొరికితే వాళ్ళతో మంచి ఫ్రెండ్షిప్ చేయండి. చాలా మందికి చెప్తుంది ఏంటంటే, ఒక అన్నదాత అంటే మనకు ఫార్మర్ని ఫ్రెండ్ చేసుకోండి, ఒక డాక్టర్ని ఫ్రెండ్ చేసుకోండి, ఒక ఫిలాసఫర్ ఉంటాడు వాడిని ఫ్రెండ్ చేసుకోండి. ఇట్లాంటి వాళ్ళు ఫ్రెండ్స్ ఉన్నారనుకోండి ధైర్యంగా ఉండొచ్చు. అంతేగాని ఇంకా ఒక పోలీసు ఉన్నాడు, లేకపోతే రౌడీ ఉన్నాడు, ఫ్రెండ్ అవుతున్నాడు, ఆ డబ్బులు ఇస్తున్నాడు, వీడు ఇంట్రెస్ట్లు ఎక్కువ ఇస్తున్నాడు, ఇలాంటివి పెట్టుకున్నాం అనుకోండి ఎప్పుడు భయమే. సో ఇలాంటి వాళ్ళు ఒక రైతు పక్కన మీరు కూర్చున్నారనుకోండి, వాడు ఏమంటాడు, మంచి ఫుడ్ ఇస్తున్నాడు, తాగుతున్నాడు, రైట్. ఒక డాక్టర్ దగ్గర ఉన్నారనుకోండి, ఎవరు ఈ మందు వేసుకోవాలి, తీసుకో, బాగుంటుంది, తగ్గుతుంది అంటాడు. ఎందుకు, నిన్ను బాగా ఫ్రెండ్ అయ్యేటాడు కాబట్టి. అలాంటి వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేసుకొని ఈ జీవితం ఏంటంటే నొప్పులతో చచ్చిపోద్దు, భయంతో బాధతో చచ్చిపోద్దు.
సో ఇలాంటి వ్యక్తులు ఎవరైనా దొరికితే, ఇప్పుడు నేను ఎలాగైతే ఆలోచిస్తున్నానో అలాంటి వ్యక్తులు ఎవరైనా దొరికినా, లేకపోతే నేను దొరికితే మీరు ఎప్పుడైనా అవకాశం ఉంది అంటే నన్ను నా సేవలు ఏదైతే ఉందో వాడుకోండి. రెండోది, జీవితంలో ఒక నొప్పులు లేని జీవితం. మేము చాలా మంది ఫ్రీడమ్ ఫర్ పెయిన్స్ అంటాం. అంటే ఈ నొప్పులకి అనే దానికి ఒక విముక్తి, ఒక స్వతంత్రం రావాలి. అలాంటి స్వతంత్రం ఏదైతే ఉందో నాకు చాలా మార్గాలు తెలుసు. చాలా మంది పెద్దవాళ్ళతో తిరిగిన. సో పెద్దవాళ్ళతో తిరుగుతున్నప్పుడు వాళ్ళు పక్కన కూర్చొని పెట్టే రాస్తూ ఉంటారు, నేర్పిస్తుంటారు. ఆడు బాగా చేస్తాడు, రేడు నా కాలు బాగా నొక్కాడు అనుకుని ఆడు దీవిస్తుంటాడు వరాలు. సో ఆ వరాలన్నీ దొరికినాయి కాబట్టి చాలా మందికి తగ్గినాయి. అండ్ మాటతో తగ్గినాయి కొన్ని, ఆహారంతో తగ్గినాయి కొన్ని, ఇంకా చెప్పుకోవాలంటే చిన్న మందులు ఇచ్చుకుంటూ తగ్గింది. ఇట్లాంటి అన్ని విషయాలు మీకు చెప్పడానికి నేను ముందున్నా. సో దయచేసి అర్థం చేసుకోండి, పెద్దవాళ్ళందరూ రండి. రైట్, మీ ఇంట్లో వారు మీరు చేయకపోయినా నేను చేస్తాను. ఇంకా మీ ఇంట్లో వాళ్ళు మీకు చేయించుకునే ఇష్టం లేకపోయినా నేను ఒక కొడుకు అనుకోండి, సో నన్ను తీసుకొని చేసుకోండి. రైట్, పిల్లండి రండి. ఎప్పుడైనా మీ ఇంట్లో మీ అపార్ట్మెంట్లో 10 మంది ఫ్రెండ్స్ మీలాగా ఉన్నారనుకోండి, మీ పెద్దవాళ్ళు అంటే ఫ్రెండ్స్ ఉంటారు కదా మీలా వయసు ఫ్రెండ్, రిటైర్ అయిన ఫ్రెండ్స్, లేకపోతే చేతకాని ఫ్రెండ్స్ కొందరు ఉంటారు కదా, అదే నడవలేక నొప్పులు ఉంటాయి కదా.